అండ్ గైస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనేసి మీకు వీక్ స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. సో దానిలో భాగంగానే ఫస్ట్ అయితే మనకు టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయితే అయ్యాడు. అండ్ సెకండ్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వచ్చేసి పృథ్వీరాజ్ గైస్. ఎస్ గైస్, ఇందాకే మనకు సండే ఎపిసోడ్ సంబంధించి షూటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. పృథ్వీరాజ్ బిగ్ బాస్ హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయితే అయ్యాడు. అండ్ ఇక పృథ్వీరాజ్ ఎలిమినేషన్ పట్ల మీరేమనుకుంటున్నారు? ఫేర్ ఎలిమినేషన్ లేదా అన్ఫేర్ ఎలిమినేషన్ అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. సో చూద్దాం ఎవరేమనుకుంటున్నారు అనేసి. అండ్ ఇక పృథ్వీరాజ్ గురించి ఒకటైతే చెప్పాలి, ఎలాగో ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి. సో పృథ్వీరాజ్ మాత్రం తన టోటల్ జర్నీలో ఎక్కడ కూడా నటిస్తున్నట్టు కానీ లేదా యాక్టింగ్ చేస్తున్నట్టు లేదా ఫేక్ అనేసి నాకు ఎక్కడ కూడా కనిపించలేదు గైస్. ఎందుకంటే వేరే వాళ్ళలాగా సింపతి ఓట్స్ కోసం, సింపతి క్రియేట్ చేయడం కోసం వేరే వాళ్ళలాగా ఏడవడం కావచ్చు, కన్నీళ్లు కార్చడం లాంటివి చేస్తే ఖచ్చితంగా ఈరోజు పృథ్వీరాజ్ అయితే టాప్ 5లో ఉండేవాడు. బట్ అలా ఎప్పుడు కూడా సింపతి ఓట్స్ కోసం అయితే ట్రై చేయలేదు. కంప్లీట్గా జెన్యున్ గేమ్ ఆడుతూ ఓట్స్ని పొందాడు కానీ ఎక్కడ కూడా సింపతి ఓట్స్ని అయితే తను పొందినట్టు నాకైతే అనిపించలేదు తన టోటల్ జర్నీలో. అండ్ అదే కాకుండా వేరే వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ కానీ వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్పడం లాంటిది కూడా అసలు ఎక్కడ కూడా చేయలేదు తన టోటల్ జర్నీలో. అండ్ ఇదే కాకుండా ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్లో గౌతమ్ని 4th కంటెండర్ చేయనందుకు సో అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడడం అనేది నాకు టూ గుడ్ అనిపించింది. అండ్ ఇదే కాకుండా ఫ్రెండ్షిప్కి కూడా చాలా వాల్యూ ఇచ్చాడు. ఎక్కడ కూడా ఫ్రెండ్ అనే పదం వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక అడుగు ముందే ఉన్నాడు స్టాండ్ తీసుకొని, కానీ ఎక్కడికి కూడా వెనక్కి అయితే వెళ్ళలేదు. అండ్ ఫ్రెండ్షిప్కి కూడా టోటల్ వాల్యూ ఇచ్చాడు. అండ్ ముఖ్యంగా విష్ణుప్రియ విషయంలో విష్ణుప్రియ పృథ్వీరాజ్తో అన్నిసార్లు ఫ్లడ్ చేసినా కానీ ఎక్కడ కూడా తన లిమిట్స్ని క్రాస్ చేసి విష్ణుప్రియతో రూడ్గా కానీ వేరే విధంగా ప్రవర్తించినట్టు నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. బట్ ఎక్కడ పృథ్వీరాజ్కి మైనస్ అయింది అంటే వేరే వాళ్ళతో ఆర్గ్యూ చేసే విషయంలో కొంత లాంగ్వేజ్ ఇష్యూ ఉండడం వల్ల కావచ్చు, కొంత వేరే ఏదైనా ఇష్యూ ఉండొచ్చు. కానీ తను రూడ్గా కనిపించడం, కొంత ఆర్గెంట్గా కనిపించడం, ఎక్కువగా ఆర్గ్యూ చేసే విషయంలోనే కొంత మైనస్ అయితే అయినట్టు అయితే అనిపించింది. కానీ ఎక్కడ కూడా పృథ్వీరాజ్కి అయితే మైనస్ కానీ తన ఒరిజినల్ క్యారెక్టర్ని కానీ ఎక్కడ కూడా కోల్పోలేదు. అండ్ సింపతి ఓట్స్ కోసం అయితే ఖచ్చితంగా పృథ్వీరాజ్ అయితే ట్రై చేయలేదు గైస్. సో ఇది ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీరేమనుకుంటున్నారు అనేది పృథ్వీరాజ్ గురించి మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవచ్చు, కానీ సో ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గురించి ఇంకా ఎక్కువ లాగడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సో దీన్ని ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను. మీ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు అనేసి. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.